ఓకే మేడం. అన్నపూర్ణ మేడం నమస్తే అండి. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ అమ్మ స్వర్ణమాలమ్మకు, సతీ సమేత సప్తఋషులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు అద్భుతంగా ముందుకెడుతున్న సతీ సమేత సప్తఋషుల జూమ్ సెక్షన్‌లో ఈరోజు భగవద్గీత అమృత సారాన్ని మనందరికి తెలియజేయటానికి వచ్చిన మండపేట నుంచి అన్నపూర్ణ మేడం వచ్చున్నారు. వారికి సతీ సమేత సప్తఋషుల జూమ్ టీమ్ తరపున వారికి హృదయపూర్వక ఘన స్వాగతం తెలుపుకుంటూ మేడం స్వాగతం మేడం. సుస్వాగతం. మేడం మ్యూట్‌లో ఉన్నారు మేడం. ఓకే మేడం. అందరికీ శుభోదయం. ఈ సతీ సప్త ఋషి ధ్యానం నిర్వహిస్తున్న శైలేష్ సార్కి, చక్కగా కోహోస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న రాజ్యం మేడం కి, ఈ టీమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ రోజు మన ఆనందానికి కారణమైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదవ్యాసుల వారికి, యోగేశ్వరేశ్వరుడైన కృష్ణ పరమాత్మకి నా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎంతో చక్కగా మనం ఈ యొక్క భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి అధ్యాయము ఒకదాన్ని మించి ఒకటి. యోగము సాంఖ్యయోగాన్ని మించి కర్మయోగము, కర్మయోగాన్ని మించి జ్ఞానయోగము, దానిని మించి ఇప్పుడు కర్మ సన్యాసి యోగము. మనల్ని మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి సులభమైన మార్గాలు మనకి చెప్తున్నారు. నిష్కామ కర్మయోగం గురించి చెప్తున్నారు, జ్ఞానయోగం గురించి చెప్తున్నారు. నిన్నటి వరకు మనం ఈ కర్మ సన్యాస యోగంలో నిష్కామ కర్మ గురించి చెప్పాడు, కర్మయోగం గురించి చెప్పాడు. కర్మయోగము అంటే నిష్కామ కర్మ అనే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అదే భగవద్గీతలో కర్మయోగము అన్నాడు అంటే కర్మ నిష్కామ కర్మ చేయమని, మనకు అదే అర్థం. అందుకని ఎవరైతే నిష్కామ కర్మ ఫలాపేక్ష రహితంగా ఉంటారో వారు మోక్షానికి దగ్గర అవుతారని చెప్తున్నాడు. వాళ్ళ మనస్సు హృదయము నిర్మలత్వం పొంది మనస్సుని జయించగలుగుతాము, ఇంద్రియాలను జయించగలుగుతాము, అంతటా ఆత్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు అని చెప్తున్నారు. చెప్పారు, తెలుసుకున్నాం నిన్న. అలాగే ఈ నవద్వార పురే దేహే, ఈ నవద్వారాలు కలిగిన ఈ దేహంలో పురములో ఎవరు రాజు అంటే మనమే రాజు. మన ఈ రాజ్యానికి మనమే రాజు. రాజు ఎలా అయితే తను ఉండే రాజ్యానికి చుట్టూ ద్వారాలను మూసి ఎంతో సెక్యూరిటీ ఇస్తాడు, బట్టలను పెట్టి శత్రు సైన్యాలు లోపలికి చొరబడకుండా ఎలాగ అలర్ట్ గా ఉండేవారు రాజులు. మనం కూడా మన యొక్క ఈ ద్వారాల ద్వారా శత్రు సైన్యాలంటే అర్షడ్ వర్గాలు మన లోపలికి ప్రవేశించకుండా, ఇవే కదా మన కోరికలకు ప్రేరేపించి అర్షడ్ వర్గాలని కలుగజేసేది. అందుకని ఆ అర్షడ్ వర్గాలు అనే శత్రువులు మన లోపలికి ప్రవేశించకుండా మనం అలర్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఇంద్రియాలని జయించాలి అని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి అర్థమైన విషయం. ఇప్పుడు ఇందులో 15వ శ్లోకం తెలుసుకుందామండి. నాదత్తే కశ్చిత్ శాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇంకొకసారి, నాదత్తే కశ్చిత్ శాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభు అంటే భగవంతుడు. కశ్చిత్ ఎవని యొక్క పాపమును
పరమాత్మ ఎవని యొక్క పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానం చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అజ్ఞేనేన ఆవృతం. అంటే అజ్ఞానం ఆవరించి ఉంది జ్ఞానాన్ని. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని ఆవరించి జీవులు భ్రమను పొందుచున్నారట. పరమాత్మ ఎవని యొక్క పాపము గాని పుణ్యము గాని స్వీకరించడు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉంది. అందుచేత జీవులు భ్రమను పొందుచున్నారు. చూడండి, మన పాప పుణ్యాల్ని భగవంతుడు ఏమి స్వీకరించను అని సాక్షాత్తు భగవంతుడి నోటి నుంచి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి పరమాత్మ పరమాత్మ అని అంటే నీ కర్మ తీరిన తర్వాతే నీకు సహాయం చేస్తాడు, గాని నువ్వు అనుభవించాల్సిన కర్మ అనుభవించాలట. ఆయన ఏమి తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు? మనం ఇష్టం వచ్చినట్టు మన అజ్ఞానంతో మనం ఇష్టం వచ్చినట్టు జీవించి పాపాలు చేసి కర్మలు చేసి భగవంతుడు ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు తీసుకోవాలి? సాక్షిలాగా చూస్తా ఉంటాడు అంతే. ఏం చేయడు. ఆయన ఏం తీసుకోడు. మనం తీసుకుంటామా ఎవరిదైనా పాపం? తీసుకోం కదా. భగవంతుడు ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. రామదాసు గురించి మనందరికీ తెలుసు. రామదాసు మరి ఎంతో రామభక్తుడు. ఇంక నిత్యము రామభక్తితోనే అదే సేవలోనే ఉంటాడు. రామనామ కీర్తనలు పాడుతూ ఆయన్ని యొక్క సేవలోనే తరిస్తూ ఉన్నాడు. మరి ఆయన కోసమే తను తహసీల్దార్‌గా ఉండి డబ్బంతా ఖర్చు పెట్టేసి రాముడి కోసం నగలు చేయించినప్పుడు రామదాసుని "నువ్వు గవర్నమెంట్ సొమ్మంతా తినేసావు" అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో ఉండి "నేనేం పాపం చేశాను? నేను నీకోసమే కదా నగలు చేయించాను. నువ్వు నన్ను కనికరించట్లేదు" అని రామదాసు అక్కడ కూడా కీర్తనలు పాడుతూ బాధపడుతూ ఉంటే సీతమ్మ తల్లి అంటుందటండి, "ఎందుకు నీ భక్తుడిని అలా బాధ పెడుతున్నావు? ఆయన బాధ చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది. నా ప్రాణం వెల్లువెల్లాడుతుంది. వెళ్లి కాపాడరాదా? రక్షించరాదా?" అని రాముడిని అడుగుతుందట. అప్పుడు రాముడు అంటాడట, ఆయన ఆయన గత జన్మలో ఒక చిలకను బంధించి 12 సంవత్సరాలు బంధించి పంజరంలో పెట్టాడు. ఇప్పుడు ఆ సమయం ఎప్పుడు పూర్తవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను తనని కాపాడడం కోసం. ఆ 12 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతుందా? ఎప్పుడు వెళ్లి తనని విడుదల చేద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. నీకేం తెలుసు దేవి అని చెప్పేసి రాముడు సీతామాతకి చెప్పాడటండి. అంటే చూడండి, ఎవరికైనా గాని మన గత జన్మల్లో ఉన్న దానిని కొన్ని అనుభవపూర్వకంగా అనుభవించాలి. తప్పదు అని ఇది చెప్తుంది. ఇప్పుడు నువ్వెంత పుణ్యాత్ముడివైనా కానీ గత జన్మలో ఏదో నువ్వు మిగిలిపోయిందంటే ఇప్పుడు మనకి ధ్యానం చేస్తున్నాం గదా! ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? లేకపోతే ఎందుకు సమస్యలొస్తున్నాయంటే ఇప్పుడు ధ్యానం చేసే ధ్యానం, ఇప్పుడు సంపాదించుకునే సంపాదన, భవిష్యత్తులో మనం ఇబ్బంది పడకుండా, భవిష్యత్తులో ఇంకా కర్మలు మోసుకెళ్ళకుండా ఇప్పుడు చేస్తున్నాం మనం. కానీ గతంలోయి కూడా కొన్ని దగ్ధమైపోతాయి. కానీ కొన్ని అనుభవించాల్సినవి ఈ దేహంతో ఉంటాయి. అటువంటివి మనకి ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కూడా కొన్ని అనుభవించాల్సొస్తుంది. మరి అంతటి రామభక్తుడు రాముడి కోసమే తన జీవితాన్ని సమర్పణ చేసిన వాడు కూడా తన గత జన్మలో చేసిన ఆ చిలకని పంజరంలో బంధించినది దాని కారణంగా తను 12 సంవత్సరాలు లేదంటే మరుక్షణమే వాళ్ళు జైల్లో పెట్టిన మరుక్షణమే భగవంతుడు విడుదల చేసి తీసుకొచ్చేస్తాడు. ఆ 12 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతున్నాయా అని ఎదురు చూసాడట రాముడు. అప్పుడు వెంటనే తక్షణం వెళ్లి విడుదల చేసుకొని తీసుకొచ్చారు కదండీ! రామదాసుని ఆ డబ్బంతా వాళ్ళకి ఇచ్చేసి రామదాసుని విడిపించుకొని వచ్చారు. అలాగా భగవంతుడు మన కర్మ ఎప్పుడు పూర్తవుతుందా మనకి సహాయం అందించడానికి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అంతేకాని మన కర్మలను తీసుకోడు. మరి రామదాసు భక్తుడే కదా! ఎందుకు తీసుకోలేదు? రాముడి కోసం గుడి కట్టాడు. రాముడి కోసమే పరితపించాడు. మరి అంత రామ భక్తితో ఉన్నా కానీ భగవంతుడు ఎందుకు ఆయన కర్మని తీసుకోలేదు? తీసుకోడు. ఆ కర్మ అనేది ఎవరైనా అనుభవించాలి. అక్కడ భగవంతుడు తీసుకుంటే భగవంతుడు కూడా దాన్ని అనుభవించే పూర్తి చెయ్యాలి.
ఎంతమందిని తీసుకుంటాడు? ఎంతమందికి పూర్తి చేస్తాడు? అందుకే గురువులు కూడా చూడండి, చాలా మంది బయట గురువులు మనల్ని చూస్తూ ఉంటాము. కాళ్ళని ముట్టుకోనివ్వరు. అస్సలు తాకనివ్వరు. ఎందుకో తెలుసా? మనం ఎన్నో పాపాలు చేసి వెళ్తాం. వాళ్ళని ముట్టుకుని, వాళ్ళని తాకేసి మన పాపం కడిగేసుకోవాలని చూస్తాం. చూడండి మన స్వార్థం. ఈ గుడికెళ్తారు చాలా మంది. ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని ముట్టుకొచ్చాడంటే ఇంక అందరూ అదే పని చేస్తారు. ఎందుకంటే ఆ శివలింగాన్ని ముట్టేసుకుంటే మన పాపాలు ఆ శివుడు తీసేసుకుంటాడు. ఎవరో ఒకళ్ళు తీసేసుకోవాలనుకుంటాం కానీ మనం ఎందుకు అటువంటి ఇంక కర్మ చేసుకోకుండా మనం జీవితంలో ఎరుకతో ఉండాలి అనే జ్ఞానం మనకు కలగట్లేదు. ఎవడో ఒకడు వృద్ధేయాలనే చూస్తాం. ఆ భగవంతుడైనా, ఒక స్వామీజీ అయినా, ఒక గురువైనా ఎవరైనా. కానీ వాళ్ళు తీసుకోరు. మనం వెళ్లి శివలింగం ముట్టుకున్నంత మాత్రం శివుడేం తీసుకోడు. ఎవరి కర్మ వాళ్ళే అనుభవించి తీరాల్సిందే. ఎవరి కర్మని వాళ్ళే పూర్తి చేసుకోవాల్సిందే అని మనకి రామదాస్ గారు చెప్తుంది. ఇక్కడ మనకి ఇదే చెప్తున్నాడు భగవద్గీతలో. భగవంతుడు ఎవరి యొక్క పాపాన్ని గాని, పుణ్యాన్ని గాని తీసుకోడు. పాప పుణ్యాల్ని భగవంతుడు తీసుకోడు. ఎలా పోగొట్టుకోవాలి మనం అంటే, మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని అజ్ఞానం చేత మన జ్ఞానం కప్పబడి ఉంది. మనలో జ్ఞానం ఉంది. మనమేం కొత్తగా జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అందరం కూడా ఒక అనంతమైన జ్ఞాన గనం. ప్రతి ఒక్కడు తక్కువ కాదు. అందుకే మనల్ని మనం అల్పులుగా ఎప్పుడు చూసుకోకూడదు. మనల్ని మనం తక్కువ చేసుకొని ఎప్పుడు మాట్లాడుకోకూడదు. నేను హీనురాలిని, నేను దీనుణ్ణి ఇలాగా. నాకసల ఏం తెలీదు, జ్ఞానం లేదు. ఉంది. అనంతమైన జ్ఞానం ఉంది. ఎందుకు లేదు? ప్రతి ఒక్కళ్ళలోనూ అనంతమైన జ్ఞానం ఉంది. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే నాకు తెలుసా? నాకిన్ని మాటలొచ్చని తెలుసా? నాలో ఉన్న అనంతమైన ఆ జ్ఞానం నాతో మాట్లాడిస్తుంది ఈ క్షణం మీకు అవసరమైనప్పుడు. అక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకు బయటకొస్తాయి ఆ వాక్యాలు. అంతే తప్ప అనవసరంగా ఊరికే రావు మాటలు. అనవసరంగా ఊరికే మాట్లాడేవాడు ప్రగల్భాలు పలికేవాడు అజ్ఞాని. జ్ఞాని ఎప్పుడూ కూడా ఎప్పుడు అవసరమో అప్పుడే మాట్లాడతాడు. ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు. అలా అజ్ఞానంతో మనలో ఉన్న ఆ అజ్ఞానముతో మన యొక్క జ్ఞానము కప్పివేయబడి ఉంది. అందుకే జీవులు భ్రమలో బ్రతుకుతున్నారనమాట. అది మనకు తెలియక మనం భ్రమలో బ్రతుకుతున్నాము. ఒకని యొక్క పుణ్యంతో గాని, పాపంతో గాని ఈశ్వరునకు సంబంధం లేదు. ఆ పుణ్య పాపములను గాని, వాని ఫలములను గాని వారు స్వీకరింపరు. వారు తటస్థులు. సాక్షి సర్వభూతములందు సాక్షిగా వర్తించుదురు. మనం చేసే పుణ్యాలందు గాని, పాపాలందు గాని ఈశ్వరుడికి ఎటువంటి సంబంధం లేదంట. వాటి ఫలితాల మీద కూడా ఆయనకి సంబంధం లేదు. ఆయన కేవలం ఒక సాక్షిలాగా ఉంటాడు. నేను ఇంతకు ముందు ఒక కథ చెప్పాను. ఒక చెట్టు మీద 2 పక్షులుంటాయి. ఒక పక్షేమో కర్మ ఆ చెట్టుకి కాసిన పళ్ళు తింటూ, ఊరిలోకి వెళ్తూ, ఎగురుకుంటూ, గెంతుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, నిద్రపోతూ, అలసిపోతూ, నిద్రపోతూ ఇలా జీవిస్తూ ఉంటుంది. ఇంకొక పక్షేమో ఏమి చేయదు. అలా చూస్తూ ఉంటుందంతే సాక్షిలాగా. అప్పుడు కొన్నాళ్ళకి ఆ పక్షి పైనున్న విషయం కూడా ఈ ఈ కిందనున్న పక్షి గుర్తించదు. కొన్నాళ్ళకి ఇలాగే జీవిస్తూ ఉంటుంది. అప్పుడు కొన్నాళ్ళకి ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూసిందంట. అప్పుడు ఇదేంటి అది నాలాగే ఉంది. కానీ కదలటం లేదు, మెదలడం లేదు. అది నేను ఒకలాగే ఉన్నాము. కానీ నేనేమో ఇలా ఉన్నాను. తనేమో అలాగే చూస్తూనే అలాగే ఉంది అని గుర్తించిందంట ఆ పక్షిని. అదే ఆ పైన ఉన్నదే పరమాత్మ. ఈ ఫలాల్ని కోసుకుంటూ, తింటూ, ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ, అలసిపోతూ, గెంతుతూ, నిద్రపోతూ చేసేదంతా జీవాత్మ. ఆ పైనున్న పక్షే పరమాత్మ. అందుకని పరమాత్మ సాక్షిగా ఉంటాడని చెప్తున్నాడు ఈ శ్లోకంలో మనకి. పరమాత్మ ఎలా ఉంటాడట? సాక్షిలాగా ఉంటాడు. ఏం చెయ్యడు. నువ్వెన్ని పడినా ఆయన అలా చూస్తూ ఉంటాడంతే. చెప్పడు. తప్పని చెప్పడు. నువ్వే తెలుసుకోవాలి. నీ అజ్ఞానాన్ని నువ్వే పోగొట్టుకోవాలి. అప్పుడే మనలో ఉన్న ఆ పరమాత్మ మనమేమి దైవాన్నేమి కొత్తగా తెచ్చుకునేది ఏం లేదు మనం.
ఆత్మని కొత్తగా పొందేదేమీ లేదు. ఆల్రెడీ మన లోపల ఉంది. ఆ ఉన్న దానిని ఈ అజ్ఞానం తొలగించుకోవడంతో మనం దానిని నేను తెలుసుకోగలుగుతున్నాం అంతే. ఇక్కడ మనం కొత్తగా ఏమి జ్ఞానం తెచ్చుకోవటం లేదు. కొత్తగా నేనొక దైవాన్ని అని అనుకోక్కర్లేదు. దైవాన్ని పొందాల్సిన అవసరం లేదు. ఆత్మని పొందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నువ్వదే. ఆల్రెడీ నువ్వు ఒక దివ్యాత్మవే. నీలో పరమాత్మ ఉంది. ఒక సాక్షిలాగా చూస్తూ ఉంది. నువ్వేం చేస్తున్నా. మనం అనుకుంటాం. ఎవ్వరు చూడట్లేదు కదా! నేను ఈ పని చేస్తున్నట్టు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది చూడండి. రాత్రులంట పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట. చీకటిగా ఉంటుంది కదా! నన్ను ఎవరు చూడట్లేదు. ఎవ్వరు నాకు కనపడట్లేదు. మనకు కనపడట్లేదు. ఎవరు నన్ను చూడట్లేదు. నాకు కనపడట్లేదు అని చెప్పేసి కళ్ళు మూసుకొని టక 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 పాలు తాగేస్తది. అలాగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు చాలా మంది మనుషులు ఎవరు చూడట్లేదు కదా అని చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు నీ లోపల ఒక సాక్షి ఉంది. పరమాత్మ నీలో నుంచి చూస్తూనే ఉన్నాడు. ఒక గురువు గారు తన శిష్యులకి ముగ్గురు శిష్యుల్ని పిలిచి అరటిపళ్ళు ఇచ్చారటండి తినమని. ఎవ్వరు లేని చోటుకెళ్ళి తినమని చెప్పేసి. ఇస్తే ఒక శిష్యుడేమో ఎళ్ళేటప్పుడే దారిలోనే తినేసాడంట. ఇంకొక శిష్యుడేమో ఎక్కడో మూలకెళ్ళిపోయి దాక్కుని మనుషులెవ్వరు కనపడకుండా ఉన్న చోట దాక్కుని అరటిపండు తినేసాడు, వచ్చేసాడు. మూడోవాడు మాత్రం తినలేదంట. అరటిపండు చేత్తో పట్టుకొని వచ్చాడంటండి. "అదేంట్రా ఎ నువ్వెందుకు తినలేదురా? ఈళ్ళిద్దరూ తినేసారు కదా!" అంటే, "నాకు ఎవరూ లేని చోటు కనపడలేదు గురువుగారు" అని ఆ అబ్బాయి చెప్పాడు. ఎవరు లేని చోటు కనపడలేదు అంటే కరెక్టు. నువ్వే నా తర్వాత ఈ గురుకులాన్ని చూసుకునే వారసుడివి అని ఆయనకి అప్పచెప్పారట. కరెక్ట్ కదా! ఎవ్వరు లేని చోటు ఎక్కడుంది? లేదు. పరమాత్మ ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు వెదకి చూసినా అందెందే గలడు. నీలోనే ఉన్నాడు. నాలోనే ఉన్నాడు పరమాత్మ. నాలో ఉన్న పరమాత్మ చూడకుండా నేనెలా తినగలను? ఏమైనా చూడగలను, చెయ్యగలను, నడవగలను. అంతా మనల్ని వీక్షిస్తూనే మన లోపలే ఉన్నాడు. ఆ మన లోపలే ఉన్న ఆ పరమాత్మకు మనం దాక్కుని ఏ పని చేయలేము. ఆయన సాక్షిలాగా మనలో ఉండి చూస్తూనే ఉన్నాడు. అందుకని మనం కొత్తగా తెచ్చుకునేదేమి లేదు. కాకపోతే మనం ఒక అజ్ఞానం అనే పొర కప్పేసుంది. ఆ పొరని తొలగించుకోమని చెప్తున్నారంతే. పొరను తొలగించుకుంటే మనం ఎలా ఉంటామో చెప్తున్నారు ఈ శ్లోకం అండి. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं ప్రకాశయతి తత్పరం. ఈ ఈ అజ్ఞానం ఎలా తొలగించబడుతుంది అంటే ఆత్మ జ్ఞానంచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపబడినదో అట్టి వారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపజేయుచున్నది. ఈ అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే ఆత్మ జ్ఞానంతో తొలగించుకోవాలి. ఆత్మ జ్ఞానం ఎవరి యొక్క ఆత్మ జ్ఞానం వల్లే అమనయంలోని అజ్ఞానము నశించబడుతుంది. అలా ఆత్మ జ్ఞానంతో ఎవరి యొక్క అజ్ఞానము నశించబడినదో వాళ్ళు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. ఒక ఆత్మ జ్ఞానిలో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సే సూర్యుడు, సూర్యకాంతి. ఎప్పుడైతే మనలో ఆ అజ్ఞానం తొలగిపోయిందో మనలో క్వెషన్ మార్క్ పోతుంది. అజ్ఞానం ఉన్నంత సేపు కూడా ఎంత తెలివైన వాడికైనా ఒక క్వెషన్ మార్క్ మొఖంలో కనపడుతూ ఉంటుందండి. క్వెషన్ మార్క్ ఏసుకు తిరుగుతూ ఉంటాం మనం. ఎప్పుడైతే నీ లోపల ఆ అజ్ఞానం పోయిందో నీలో క్వెషన్ మార్క్ పోతుంది. నీ ఫేస్‌లో క్వెషన్ మార్క్ కనపడదింకా. ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనం ఒక సాక్షి తత్వంలో ఉంటాము. అంటే మనం చేయాల్సిందేంటి? ఆత్మ జ్ఞానాన్ని తెచ్చుకోవడం ద్వారా, శ్రవణ, మనన, నిధిధ్యాసనముల ద్వారా అంటే వినడము, దానిని మననం చేసుకోవడము, నిధిధ్యాసనం ధ్యానము. వీటి ద్వారా మనలో ఉన్న ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని నప్పుడు ఇంకా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మన పని. ఇంక తర్వాత చేయాల్సిందేం లేదింక.
మనం ఏం చేయక్కర్లేదు. మనలో ఉన్న జ్ఞానము ఆటోమేటిక్ గా మన ఫేస్ లో ఒక ఆత్మజ్ఞాని యొక్క ఆ ముఖంలో ఆ తేజస్సు కనిపిస్తుంది. అంటే ఒక ప్రశాంతమైన వదనంతో ఉంటారు. ఆ అజ్ఞానం తొలగి ఆత్మజ్ఞానంతో విరాజిల్లే వ్యక్తులు. మన గురువు గారు చూడండి, ఎప్పుడు చిన్న పిల్లాడి ముఖంలాగే ఉండేది. ఇప్పుడు చిన్న పిల్లాడిలాగే నవ్వుతూ ఆయన ఏ ఫోటో చూడండి, ఎంత ఎంత స్వచ్ఛంగా, ఎంత చక్కగా ఉంటుంది ఆయన ఫేస్ లో. ఒక చిరునవ్వు, ఒక తేజస్సు ఎలా కనపడేది మనకి. అలా ఉంటారు ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళ. అజ్ఞానాన్ని, మన లోపల అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం చెయ్యాల్సిన పని. ఒక ఒక మేఘము ఆకాశాన్ని కప్పి ఉంచుతుంది, సూర్యుడు కనపడ్డు. ఆ మేఘం కప్పి ఉన్నంత సేపు కూడా మనకి ఏమవుతుంది, సూర్యుడు కనిపించడు, చీకట్లు కమ్మేస్తాయి. కానీ ఒక్కసారి ఒక ఉరుము వచ్చి, పెద్ద ఉరుమురిమి ఆ ఒక జల్లు పడి ఆ మేఘం మాయమైపోయినప్పుడు ఏమవుతుంది, సూర్యుడు మళ్ళీ బయటకు వస్తాడు. అంటే ఆ అజ్ఞానము ఎలా ఉందంటే ఒక మేఘం లాగా మన జ్ఞానాన్ని కప్పి ఉంది. మనలో ఉన్న ఆ జ్ఞానాన్ని, అజ్ఞానం ఎలా ఉందంటే సూర్యుని మేఘం ఎలాగైతే కప్పిందో అలా కప్పి ఉంది. ఇప్పుడు మనము ఆత్మ జ్ఞానంతో ఆ మేఘాన్ని, ఆ మబ్బుని తొలగించుకున్నప్పుడు మన లోపల ఉన్న ఆ తేజోమయుడైన ఆ సూర్యుడు వెలుగులోకి వస్తాడు. అదే మనం ఆత్మ జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించుకోవడం. శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈ వీటి ద్వారా మనము మన లోపల ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటాము అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక శ్లోకం అండి, 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. 18, 5వ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడకు బ్రాహ్మణుని యందును. ఇక్కడేంటి, విద్యా వినయం కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసం వండుకొని తిని చండాలుని యందును సమదృష్టి కలవారే జ్ఞానులు అని చెప్తున్నారు. అంటే ఎవరినైనా ఒకే దృష్టితో చూడగలిగిన వాళ్ళే జ్ఞానులు. ఇక్కడ మనకి 4 రకాలైన జంతువుల గురించి చెప్పారండి. ఏంటి, గోవు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అన్నాడు. అంటే బ్రాహ్మణుడు అంటే మనకి 4 కులాలు వర్ణించారు కదా, చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగయ అని మనకి ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పారు. అంటే 4 వర్ణాలు బట్టి 4 కులాలు విభజించబడినాయి అని. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు, శుద్ధ సాత్విక స్థితి, బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు. బ్రాహ్మణులు ఎవరంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. అందుకని ఇక్కడ బ్రాహ్మణుడు అని వివరించారు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వారు అంటే శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నవాళ్ళు, నిర్గుణ స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు గోవుని గాని, ఆ నిర్గుణ స్థితిలో ఉన్న వాళ్ళు గోవుని గాని, వాళ్ళని పండితులు అంటారు, ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు. ఇక్కడ గోవుని గాని, ఏనుగుని గాని, కుక్కని గాని దాన్ని వండుకొని తినేవాడు అన్నాడు. అంటే ఇక్కడ మనలోని 4, గోవు అంటే శుద్ధ సాత్విక స్థితిలో ఉంది, ఏనుగు అంటే సత్వగుణి, కుక్క అంటే రజోగుణి, మాంసం వండుకు తినేవాడు అంటే తమోగుణి. ఇక్కడ ఎవరు, శుద్ధ సాత్విక స్థితిలో ఉన్న
ఆ గోవుని ఆత్మజ్ఞాని ఎలా చూస్తాడట? జ్ఞాని ఎలా చూస్తాడట? శుద్ధ సాత్విక స్థితిలో ఉన్న వాళ్ళని ఒకేలా చూస్తాడు. వాళ్ళ దృష్టి అందరి పట్ల ఒకేలా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? ఏనుగు సత్వగుణి, ఏనుగుని అలాగే చూస్తాడు. రజోగుణి కుక్క, తమోగుణి ఆ మాంసాన్ని వండుకొని తినేవాడు చండాలుడు అన్నారు. చూసారండి, మాంసం తినే వాళ్ళకి భగవద్గీతలో ఏం పేరెట్టారో తెలుసా? మాంసం తినే వాళ్ళని చండాలురు అని చెప్పాడు. మాంసాన్ని వండుకొని వాళ్ళు తమోగుణులట. ఈ శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళని గాని, సత్వగుణంలో ఉన్న వాళ్ళని గాని, రజోగుణంలో ఉన్న వాళ్ళని గాని, తమో గుణంలో ఉన్న వాళ్ళని గాని, జ్ఞాని ఈ 4 గుణాల వాళ్ళని కూడా సమానంగానే చూస్తాడు. శుద్ధ సాత్వికంలో ఉన్నాడని ఎక్కువ, సత్వగుణంలో ఉన్నాడని ఇంకొంచెం, రజోగుణంలో ఉన్న ఇంకొంచెం తక్కువ, తమో గుణంలో ఉన్న వాళ్ళని హీనంగా అలాగేమీ చూడరు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క స్థితులు బట్టి వాళ్ళు ఆ గుణాల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క గత జన్మ స్థితులను బట్టి వాళ్ళు ఈ జన్మలో తమోగుణిగా, రజోగుణిగా, సత్వగుణిగా, శుద్ధ సాత్వికంగా ఆ ఆ స్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అవి వాళ్ళ స్థితులు. లోపల ఉన్నది, అందరిలోనూ ఉన్నది ఆత్మ, ఆత్మే, దివ్యాత్మే, దైవమే. అందరిలో ఉన్నది జ్ఞానమే. కాకపోతే వాళ్ళ యొక్క కర్మానుసారంగా, గత జన్మ కర్మానుసారంగా వాళ్ళ యొక్క స్థితులు అలా ఉన్నాయి. అందుకని వాళ్ళలో ఉన్న గురువు గారు చూడండి, ఎవరినైనా ఒకేలా చూసేవారు. అందరినీ తన పక్కన కూర్చోబెట్టుకునేవారు. కాకపోతే ధ్యానం నేర్పించేవారు. ధ్యానం ద్వారా తమోగుణి అయినా, రజోగుణి అయినా, సత్వగుణి అయినా ఎవరైనా కానీ శుద్ధ సాత్విక స్థితికి చేరుకోగలుగుతారు ధ్యానం చేయడం ద్వారా. అందుకని ప్రతి ఒక్కరిలోనూ ఆత్మని దర్శిస్తారు. ఆ గురువులు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మనే చూస్తారు. మనల్ని ఈ బాహ్యాన్ని, రూపాన్ని చూడరు. ఇక్కడ 3 రకాల దృష్టిల గురించి చెప్పారు. మనకి దేహ దృష్టి, మనోదృష్టి, ఆత్మ దృష్టి అని. దేహ దృష్టితో చూసేవాడు వాడు రూపాన్ని చూస్తాడు. రూపాన్ని చూసి వాళ్ళని గౌరవిస్తారట. మనోదృష్టితో చూసేవారు, ఓహో వీళ్ళు పండితులు, వీళ్ళు గొప్పవాళ్ళు, ఈ ఈ దృష్టితో చూసి వాళ్ళని గౌరవిస్తారట. ఆత్మ దృష్టితో చూసేవారు అందరినీ ఒకేలా చూస్తారు. అందుకనే గురువులు ఎవరినైనా ఒకేలా చూస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అటువంటి జ్ఞానులు ఎవరినైనా ఒకేలా చూస్తారు. వాళ్ళకి గోవా, ఏనుగా, కుక్క, చండాలుడా అని లేదు. అందరినీ ఒకే దృష్టితో చూస్తారు. ఏ దృష్టితో చూస్తారు? అందరిలో ఉన్నది దివ్యాత్మ స్వరూపమే. వాళ్ళు చూసేది లోపల ఉన్న ఆ దివ్యాత్మనే. ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందేవో అంతటా ఏకాత్మ దర్శనం. అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మే అని ఎక్కడ చూసినా ఆ పరమాత్మనే దర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళ అందరిలో ఉన్నది అదే ఆత్మస్వరూపం కాబట్టి. అయితే ఆ గుణాలు అనేవి వాళ్ళ యొక్క స్థితులు. ఆ గుణాల్ని మార్చుకునే మార్గము మనం ఆత్మ జ్ఞానాన్ని పొందే మార్గము ఈ సాధన. 19వ శ్లోకం చూద్దామండి. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. మళ్ళీ ఇంకొకసారి. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితః. ఎవరి యొక్క మనస్సు సమభావమందు, నిశ్చల సమస్థితి యందు, లేక సర్వ ప్రాణుల యందు ఆత్మను సమముగా చూచురో, ఎవరి యొక్క మనస్సు సమభావమందు స్థిరముగానున్నదో,
అట్టి వారి జన్మమందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. యాలయనిన బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున వారు బ్రహ్మమందున్న వారే యగుదురు. అంటే ఎవరైతే అలా ఎవరి మనస్సు అయితే స్థిరముగా ఉందో అట్టి వారు ఈ జన్మమందే జన్మ మరణ అంటే జనన మరణ రూప సంసార బంధము నుంచి, అంటే సంసార బంధం అంటే ఏంటండి, మన జనన మరణ చక్రం నుంచి బయటపడతామట. ఎప్పుడైతే ఈ అన్నిటికీ కారణం మన మనస్సు. ఇక్కడ మనం మార్చుకోవాల్సింది దేన్ని? మనస్సుని. ఇక్కడ మన బాహ్యాన్ని కానీ మన అంతరంలో మార్చుకోవాల్సింది ఏంటి? మన మనస్సుని, మన అంతరంగాన్నే సరిచేసుకోవాలి. మన అంతర్ ప్రపంచం బాగుంటేనే బాహ్య ప్రపంచం బాగుంటుంది అని ఎందుకు చెప్పారు? ఇక్కడ సరి చేసుకోవాల్సింది బాహ్యంలో ఏమీ లేదు. మనం అనుకుంటాం మనం బాహ్యంలోనే కనిపిస్తాయి అవకతవకలన్నీ కూడాను. అస్తవ్యస్తం అంతా మనం బాహ్యంగా చూస్తున్నాము. అస్తవ్యస్తం ఎక్కడుంది? మన లోపలుంది. మన అంతరంగంలో ఉంది. ఆ మనస్సులో ఉంది. ఆ మనస్సును సరి చేసుకుంటే బయటంతా సవ్యంగానే ఉంటుంది మనకి. మన స్థితులు మారే కొద్దీ మనం చూసే దృష్టి మారుతుంది. అందుకని మన మన దృష్టి ఎలా మారుతుంది అంటే మన లోపల సరి కాబడినప్పుడు మన దృష్టి మారుతుంది. అందుకే కదా మరి ఇక్కడ దేహ దృష్టితో చూసినప్పుడు రూపంలో చూస్తారు మనుషుల్ని. చూడండి పేర్లు పెడుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా అని ఈ బాహ్యాన్ని చూసి వర్ణించి పేర్లు పెట్టి విమర్శించే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళ ఆ స్థితి నుంచి మళ్ళీ మనోదృష్టికి వచ్చి కొంతమంది బాహ్యాన్ని కాకుండా వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి విమర్శించేవారు ఉంటారు. అది మనోదృష్టి. దానిని దాటి ఆత్మ దృష్టికి వచ్చేసరికి ఇక్కడ బాహ్యాన్ని విమర్శించరు, వాళ్ళ రూపాలని వర్ణించరు, విమర్శించరు, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని విమర్శించరు. వాళ్ళలో ఉన్న దివ్యాత్మనే దర్శిస్తారు. అక్కడ మారిపోయింది కదా మరి. అంటే మనలో ఆ జ్ఞానం పెరిగే కొలది ఏమవుతుంది? అజ్ఞానం తొలగే కొలది ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? అందరినీ సమదృష్టితో చూస్తాం. ఇక్కడ మన మనస్సు గురించి చెప్తున్నారు. అందుకే మనస్సు సమభావమందు స్థిరముగా ఉంటే అట్టి వాళ్ళు ఈ జన్మమందే ఓషో ఓషో చెప్తాడు. అష్టావక్ర గీతలో అష్టావక్రుల వారు చెప్తారు, ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షాన్ని పొందేయొచ్చు అని. అంటే ఈ క్షణమే కావాలనుకుంటే నువ్వు మార్చుకోగలిగితే నువ్వు తక్షణమే నువ్వు ఈ క్షణాన్ని పొందేయొచ్చు మోక్షాన్ని. ఇక్కడ ఎప్పుడైతే మన మనస్సు స్థిరంగా ఉందో, ఇక్కడ మనస్సు నిశ్చలమైనప్పుడు పాట ఉంటుంది కదండి, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమవును అని పాట ఉంది. మన లోపల ఆ నిశ్చల స్థితిని మనం పొందినప్పుడు మనకు అంతా నిశ్చలంగానే కనిపిస్తుంది. ఆ నిశ్చల స్థితిని పొందడమే ఈ జన్మ సంసార రూప బంధం నుంచి మనం బయటపడేయడము. మనం బయటపడిపోతామంట. ఈ సంసార బంధాల నుంచి మీరు బయటపడిపోతారు అంటే, ఈ క్షణమే బయటపడిపోతారు అంటే, ఈ క్షణమే మనం సంసారాలను ఏం విడిచిపెట్టి వెళ్ళిపోమండి ఎక్కడికిను. సంసారంలోనే ఉంటాం. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తాడంటే, సంసారం జయింతాడు, సంసార బంధాల నుంచి బయటపడిపోతాడు అంటారు. అంటే ఈ జననం ఉన్నప్పుడు, మరణం ఉన్నప్పుడు, ఈ పుట్టుకకి ఒక సంసారం కావాలి, ఒక కుటుంబం కావాలి, ఇవన్నీ ఉంటాయి. మనమేమి ఆటల నుంచి బయటపడిపోతామంటే ఈ సంసారాన్ని వదిలేసి ఎక్కడికి పోము. మనల్ని వదిలేసి మన ఇంట్లో వాళ్ళు పోరు. ఇలాగే ఉంటాం. కాకపోతే మన దృష్టి మారుతుంది. అప్పుడు మన సృష్టి స్పష్టమవుతుంది. దృష్టి మారినప్పుడు సృష్టి స్పష్టమవుతుంది. అప్పుడు మనం నిశ్చలంగా ఈ జనంతోనే ఉంటూ కూడా మనం నిశ్చలంగా జీవిస్తాము. నిర్మలంగా జీవిస్తాము. మనకి ఎంతో మంది యోగులు వాళ్ళు అలా జీవించి చూపించారు కదా. అలాగే మనం కూడా జీవిస్తాము.
ఇక్కడ ఏంటంటే జన్మరూప సంసారమును దాటుటకు వచ్చారా? బంధము నుండి విడువడుటకు ఉపాయం ఇచ్చట వచింపబడింది. బంధమునకు గాని మోక్షమునకు గాని ఏం కారణం చెప్తున్నారు? మనస్సే కారణము. నువ్వు నాకు నిన్న ఇచ్చాడు. పాడారు ఉండండి. మేడం, మ్యూట్ లో పెట్టుకోండి మేడం, మీ మాటలు వినిపిస్తున్నాయి. బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఏంటంట? నువ్వు బంధంలో చిక్కుకుని ఉన్నా, నువ్వు మోక్ష స్థితిలోకి వెళ్ళినా నీ మనస్సే కారణం. అందుకనే మనస్సును సరి చేసుకోమన్నాడు. మనస్సు స్థిరంగా ఉంటే నువ్వు ఈ క్షణమే, మనస్సు నిశ్చలంగా ఉంటే ఈ క్షణమే నువ్వు ఈ బంధాల నుంచి బయటపడిపోతావు అని ఎందుకు చెప్పాడు? మనం బంధాల్లో చిక్కుకొని ఉండడానికి, లేదా నువ్వు మోక్ష స్థితిలో బంధరాహిత్యాన్ని పొందడానికి కారణం ఏదంటే నీ మనస్సు. ఇక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవ్వరూ కారణం కాదు. వాళ్ళెవరూ మనల్ని బంధాల్లో పడేయట్లేదు. భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు వీళ్ళెవరు మనల్ని బంధాల్లో పడేయట్లేదు. మనల్ని బంధాల్లో పడేసేది ఏది? మన మనస్సు. అలాగే మనల్ని మోక్షానికి తీసుకెళ్లేది మన మనస్సు. మనస్సుని నిశ్చలం చేసుకున్నప్పుడు మోక్షాన్ని పొందుతాము. ఈ నాది అనే బంధాల్లో ఉన్నప్పుడు మనం బంధాల్లోనే ఉంటాము. ఆ మనస్సునే మార్చుకోవాల్సింది, మన లోపల మారాల్సింది ముందు మనస్సు అని చెప్తున్నారు. అదే మనల్ని బంధాల్లో చిక్కుకునేలా చేసిన, మోక్షాన్ని పొందేలా చేసిన మనస్సే కారణము. మనసు మలినంగా ఉంటే బంధము, మనసు నిశ్చలంగా ఉంటే మోక్షము. అందుకనే ఆ మనస్సులోని ఆ మలినాలు అంటే తొలగాలి అంటే నిష్కామ కర్మ చేయమన్నాడు. నిష్కామ కర్మ ఎందుకు చేయమన్నాడు? నువ్వు ఫలాన్ని ఆశించి పనిచేస్తున్నంత సేపు కూడా నువ్వు మనసును జయించలేవు. అనుకుంటాము, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఇంకా లేదు, నేను నా మనస్సు నిశ్చలం అయిపోయిందని కొంతసేపు ఉంటుంది ఆ నిశ్చలంగా, మళ్ళీ పరిగెడుతుంది. ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ సాధన చేస్తున్నావో అప్పుడు నీ మనస్సు ఆ లోపల ఉన్న ఆ మలినాలు అంటే ఆ కోరికలు మెల్లిమెల్లిగా తొలగిపోతాయి. ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. కోరికల వల్లే కదా మనసులో బంధాలను కలగజేసేది. అది తగ్గినప్పుడు మన మనస్సు ఏమవుతుంది? నిశ్చలమవుతుంది. ఆ బంధాల నుంచి మోక్షానికి వస్తుంది. అందుకని మనం ధ్యానం చేస్తూ, ఈ ఈ సాధనలు చేస్తూ, ఈ జ్ఞానాన్ని పొందుతూ, శ్రవణము, మననము, నిధిధ్యాసనముతో పాటు నిష్కామ కర్మయోగాన్ని కూడా అవలంబించినప్పుడు ఆ నిష్కామ కర్మయోగం ద్వారా మనము మళ్ళీ ఈ బంధాల్లో చిక్కుకోకుండా ఉంటామన్నమాట. ఇక్కడ 23వ శ్లోకం చూద్దామండి. శక్నోతి హైవైషోఢం ప్రాక్షరీర విమోక్షణా కామాక్రోధోద్భవం వేగం సయుక్తస్ సుఖీ నరః. ఇంకొకసారి చూద్దాం. శక్నోతి ప్రాక్షరీర విమోక్షణ కామాత్ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. ఇక్కడే ఎవరు ఈ శరీరాన్ని విడుచుటకు పూర్వమే ఇచ్చోటనే ఈ జన్మ ఎందే కామ క్రోధాల యొక్క వేగాన్ని అరికట్టగలరో అతడే యోగి, సుఖవంతుడు అగును. ఇక్కడే ఈ జన్మలోనేనంట. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే, అంటే ఇది కర్మభూమి, మనం పైలోకాలకు వెళ్ళినా అధోలోకాలకు వెళ్ళినా అక్కడ సాధించేది ఏమీ లేదు. ఇక్కడ చేసుకున్న దాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఫలాలను అనుభవించడమే. మనం పాపకర్మలు చేస్తే అధోలోకాలకి, పుణ్యకర్మలు చేస్తే
పై లోకాలకి స్వర్గలోకాలకి వెళ్ళి అక్కడ ఫలాలను అనుభవించొస్తాం గాని ఇక్కడ భూమి మీదే నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్తున్నాడు. అందుకని ఈ శరీరంతో ఉండగానే కామ క్రోధాల యొక్క వేగాన్ని అరికట్టమని చెప్తున్నారు. అంటే మనకి ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాపాప్మ మహాత్మ మహాపాప్మ. ఇది చాలా మహాపాతకమైనది ఈ రజోగుణము అని, కామక్రోధాల్ని ప్రేరేపిస్తుంది అని, ఆ రజోగుణ సముద్భవమైనవి ఈ కామక్రోధాలు అని చెప్పారు. అవి ఎంత అంటే మనల్ని అధోగతికి పాలు చేసేవి ఏది అంటే కామక్రోధాలే అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు ఈ శరీరంతో ఉండగానే ఆ కామక్రోధాల యొక్క వేగాన్ని అరికట్టు, వాటిని కంట్రోల్ చేయమని చెప్తున్నారు. అర్షడ్ వర్గాల్ని, కామక్రోధాలని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మిగిలిన అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయండి. అందుకే వీటి గురించే చెప్తున్నారు భగవద్గీత అంతా కూడా. మిగిలిన వాటి గురించి కన్నా కామక్రోధాల గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఆ రెండింటిని అరికట్టగలిగితే మిగిలినవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అందుకని ఆ కామక్రోధాల్ని అరికట్టమని చెప్తున్నాడు. అదే కదా మనస్సును జయించడం అంటే. మనం మనస్సుని జయించడం అంటే కామక్రోధాలని అరికట్టగలగడమే మనస్సుని జయించడం, ఇంద్రియాల్ని జయించడం. ఈ మనోజయము ఇంద్రియ జయము ఎలా వస్తుంది అంటే వీటిల నుంచే వస్తుంది. వీటిల్ని ఏటిల నుంచి జయించాలి మనం? మనస్సుని, ఇంద్రియాల్ని ఈ కామక్రోధాల నుంచి జయించాలి. ఈ అరిషడ్ వర్గాల నుంచి మనం జయించాలి. మనస్సుని జయించడం అంటే అరిషడ్ వర్గాలను జయించడం. అందుకని వాటి యొక్క వేగం చాలా వేగవంతంగా వచ్చేస్తాయట మన లోపలికి. కామము, దాని వెనకాల క్రోధము. అందుకని ఆ రెండింటిని నువ్వు జయించు అని ఈ శరీరంతో ఉండగానే, ఈ దేహంతో ఉండగానే ఆ వేగాన్ని అరికట్టగలగాలి మనము అని చెప్తున్నారు. అంటే ఇక్కడే మనం ఏదైతే తెలుసుకున్నామో అది ఇక్కడే మనం పొందాలి. ఇక్కడ కొంచెం పొందేసి హాయిగా నిద్రపోయి మళ్ళీ వచ్చే పైలోకలికి వెళ్ళాక చూద్దాంలే అంటే అక్కడ చూసేది ఏం లేదు, మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే అని చెప్తున్నారు. మళ్ళీ వచ్చి ఇక్కడే సాధించుకోవాలి. ఎప్పుడైనా సరే నువ్వు అన్నిటిని ఎక్కడ సాధించుకోవాలి అంటే ఈ భూమి మీదే. వాయిదా వేసుకుంటామా మన ఇష్టం, ఈ జన్మలోనే పూర్తి చేసుకుంటామా మన ఇష్టం. దాన్ని ఆ మనోజయాన్ని ఇంద్రియజయాన్ని ఈ జన్మలోనే పొందేస్తామా మన ఇష్టం, వాయిదా వేసుకుంటామా అది మన ఇష్టం. ఇక్కడ భగవంతుడు చెప్పాల్సింది చెప్పాడంతే. ఈ దేహంతో ఉండగానే నువ్వు వీటిల్ని జయించు అని చెప్తున్నాడు. అంటే ఇంకో దేహానికి వెళ్ళాక, ఇంకొక చోటకి వెళ్ళాక నువ్వేం చేయలేవు. ఇది ఈ భూమి మీదే సాధించాలి. ఇంకా అక్కడికి గోళ ఏమి ఉండదు కదండి. మనం పైలోకాలకి వెళ్ళినా ఇంకే లోకానికి వెళ్ళినా ఈ సంసారాలు, ఈ బంధాలు, ఈ గోళ ఏమి ఉండదు కదా. అక్కడ జయించడానికి ఏముంటది? నిన్నెవరు అడిగే వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడే ఉంది అంత గోళ. అసలు గోళ ఎక్కడుంది? భూమి మీదే ఉంది. అందుకని ఈ భూమి మీద ఉండగానే నువ్వు అరిషడ్ వర్గాల యొక్క ఈ శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందు అని చెప్తున్నాడు. అంటే మోక్షం అంటే ఏంటి? మన మనసుని స్థిరంగా చేసుకోవడం, మన మనసుని నిశ్చలంగా చేసుకోవడం, ఆ అరిషడ్ వర్గాలని వేగాన్ని అరికట్టడం. వాటి ద్వారా మనం షేక్ అయిపోకుండా మనం నిశ్చలంగా ఉండడం. అది ఇప్పుడే సాధించాలి. ఈ జన్మయందే మనం సాధించాలి.
ఇంకొక 24వ శ్లోకం చెప్తాను. యో అనంత సుఖోనంత రారామ స్తదాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. యో అనంతః సుఖో అనంతరారామ స్తదాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి. మనకి ఎవరైతే లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశం గలవాడయుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడే బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. అంటే ఆత్మయందే సుఖించి ఆత్మయందే క్రీడించి ఆత్మయందే ప్రకాశము కలవాడై ఉంటారో వాళ్ళు బ్రహ్మస్వరూపులు. అంటే వాళ్ళను వాళ్ళు బ్రహ్మస్వరూపులుగా తెలుసుకున్నారు. బ్రహ్మస్వరూపుడు అవడం ఉండదని మనకు ముందే చెప్పాడు. నువ్వు ఇప్పుడేం కొత్తగా అయ్యేది ఏం లేదు, నువ్వు అదే అని చెప్పారు. నువ్వు ఆత్మ పదార్థానివే, నువ్వు దైవానివే, నువ్వు కొత్తగా అయ్యేదేమీ లేదు అని చెప్పారు. అంటే ఇక్కడ ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు మన లోపలే సుఖం ఎక్కడుందంటే మన లోపలే ఉంది, బయట ఏమీ లేదు. కష్ట సుఖాలు అనేవి బయట లేవు, మన లోపలే ఉన్నాయి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది. అందుకని నువ్వు ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశం కలవాడే. అంటే మనకు చెప్పారు కదా, ఎప్పుడైతే మన అజ్ఞానం తొలగిపోయిందో అప్పుడు మన యొక్క జ్ఞానము ప్రకాశవంతంగా ఉంటుంది అని. అందుకని ఇవన్నీ కూడా ఆత్మలోనే పొందేవాడు ఆ యొక్క ఆత్మస్వరూపాన్నే పొంది మోక్షాన్ని పొందుతాడు, అంటే హాయిగా జీవిస్తాడు అని. మనము హాయిగా జీవించాలంటే మనం మొదటే చెప్పేశాడు, నిద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని. అంటే అప్పుడు మనకి ఈ లోపలికి వచ్చే కొద్ది ఏంటంటే అండి, ఈ విషయాలన్నీ ముందు చెప్పేశారు. సాంఖ్యయోగంలో మనకి క్లుప్తంగా ఇచ్చేశారు. కాకపోతే వివరణ వచ్చే కొద్ది కూడా మనలోని ఆ మార్పు చూడండి, మనకు అర్థమయ్యే విధానంలో ఎంత మార్పు వస్తుంది. లోపలికి వచ్చే కొద్ది ఇంకొక అధ్యాయం లోపలికి వచ్చే కొద్ది వివరణ ఎక్కువ ఇస్తున్నారు. ఆ క్లారిటీ ద్వారా మన లోపల ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం ఇంకా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నాము. ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ఉన్నామో మన లోపల మబ్బులు తొలగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఇన్ని రకాలుగా వివరణ ఇస్తున్నారు? ఎంత చంటి పిల్లకి భోజనం తినిపిస్తే వచ్చి కన్నా దానానా ఇది కొంచెం తినమ్మా నీ బొజ్జ నిండిపోతుంది, అయ్యో కూరన్నం తిన్నావు కదా ఈ పెరుగన్నం కూడా తినేస్తే బొజ్జలో చల్లగా ఉంటుంది, హాయిగా నిద్రపోవచ్చు అని మనం ఎలా చంటి బిడ్డకి తినిపిస్తామో అలా తినిపిస్తున్నాడు పరమాత్మ మనకి. ఇవన్నీ కూడాను మనం ఎంత సుఖంగా నిద్రపోవచ్చో అంతే కదండి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు తెలుసుకునే కొలది మనం ఏమవుతాం, మన లోపల ఆ మేఘాల లోపల ఉన్న ఆ జ్ఞానాన్ని ఆ మేఘాలు కప్పేసి ఉన్నాయి అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగిపోయే కొలది మన లోపల ప్రశాంతం అయిపోతూ ఉంటుంది మన మనస్సు. ఆ జ్ఞానం మనం తెలుసుకునే కొలది మన లోపల ఏమవుతుంది, మనస్సు ప్రశాంతం అయిపోతూ ఉంటుంది, లోపల శూన్యం ఏర్పడుతూ ఉంటుంది. ఆ శూన్యాన్ని పొందడానికే మనం ఇవన్నీను ఇన్ని పాటలు, ఇన్ని తెలుసుకోవడాలు, ఈ సాధనలు, ఈ ధ్యానాలు, ఈ స్వాధ్యాయాలు, ఈ నిష్కామ కర్మలు ఇవన్నీ ఎందుకు? లోపల శూన్యం పొందడానికి, ఆ శూన్య స్థితి కోసం. అది ఎలా జరుగుతుంది? ఇలాగనమాట మనకి. ఆ శూన్యం వచ్చినప్పుడు మనం హాయిగా నిద్రపోతాం, బొజ్జవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా నిద్ర పడుతుంది కదా. అందుకని మనం సుఖంగా బొజ్జవ్వాలని
భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఒకటొకటి ఒకటొకటి గోరుముద్దల్లాగా తినిపిస్తున్నాడు. మొదట చెప్పేశాడు కానీ దాన్ని ఇంకా ఇంకా డెప్త్ ఇచ్చి, వివరణ ఇచ్చి మనకి అర్థమయ్యేలాగా చిన్న చిన్నగా చెప్తూ బుజ్జగిస్తూ మనల్ని తీసుకెళ్తున్నాడు అనమాట, హాయిగా నిద్రపోయే స్థితికి వెళ్ళడానికి. ఇక్కడ సుఖము, క్రీడ, జ్యోతి అని మూడు వాటి గురించి చెప్పారండి. సుఖం అంటే మనమే సామాన్యంగా జనులు ఏం కోరుకుంటారు, బాహ్య సుఖాలు కోరుకుంటారు, అవే సుఖాలు అనుకుంటాం. బాహ్యంగా లభించే వాటినే సుఖాలు అనుకుంటాం. క్రీడ అంటే బాహ్యంగా ఆనందపడే ఆ బాహ్య క్రీడల్ని క్రీడ అని. ఈ జ్యోతి అంటే బాహ్యంగా కల్పించే ఆ వెలుగుల్ని జ్యోతి అని. అందుకే కదా రోజు మన లోపల ఆత్మజ్యోతి వెలుగుతుంది. దానికి నిదర్శనమే మనం దేవుడి దగ్గర చేసే దీపారాధన. ఆ బాహ్య జ్యోతిని ఎందుకు వెలిగించమన్నారంటే, మన లోపల, నీ లోపల కూడా ఇలా ఒక అంతరంగంలో ఒక జ్యోతి వెలుగుతుంది అని మనకు గుర్తు చేసుకోవడం కోసం. కానీ మనం ఇంకా బాహ్య క్రీడలోను, బాహ్య సుఖంలోను, బాహ్యంగా కనిపించే వాటిలోనే, ఆ వెలుగుల్లోనే ఉంటున్నాము చిక్కుకొని. వీటిలన్నిటినీ లోపల చూడమని చెప్తున్నారు. లోపలే సుఖించు, ఆత్మయందే సుఖించు, ఆత్మయందే క్రీడించు. నీ ఆత్మలోనే ఒక జ్యోతి స్వరూపం ఉంది. నీలోనే ఒక బిందు జ్యోతి స్వరూపం ఉంది. నువ్వే ఆ జ్యోతి స్వరూపానివి. ఇవన్నీ నీ ఆత్మలో దర్శించు. అప్పుడు మనం సుఖంగా ఉంటామంట, హాయిగా ఉంటాము, జీవిస్తాము. ఈ ఆత్మయందే సుఖించుసు, ఆత్మయందే క్రీడించుసు, ఆత్మయందే ప్రకాశాన్ని పొందమని చెప్పాడు కదా. ప్రకాశం అంటే వెలుగు, జ్యోతి. నీ ఆత్మ లోపలే ఒక వెలుగుంది, నీలోనే పెద్ద వెలుగుంది, కాంతి ఉంది. ఆ కాంతిని దర్శించు, నీలో ఉన్న కాంతిని దర్శించు. బయట ఉన్న వెలుగు చీకట్లతో సంబంధం లేదు, నీ లోపల అనంతమైన వెలుగుంది. మాస్టర్స్, ఇంకా కొంచెం ఇంకొక 2-3 శ్లోకాలు ఉండిపోయినట్టున్నాయి, రేపు చెప్పుకుందాంలేండి. ఓకే మేడం. ఆ, అద్భుతమైన సారం. చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏంటంటే నిన్న మీరు చెప్పినట్టు ఈ గోలంతా లీలగా మార్చుకునేది మన చేతుల్లోనే ఉంది. ఆ, మన మన మనసుని అజ్ఞానంతో కప్పబడి ఉంది. అది ఏంటంటే మన మనసుని మనం స్వాధీనపరచుకోవాలి. అది చెప్పినట్టు మనం వింటే అది ఆట ఆడేస్తది. ఉమ్, దాని ఆట మనం ఆడాలి. అది అజ్ఞానంతో తొలగించుకోవాలి. ఎంత చక్కగా వివరించి చెప్పారంటే ఆ మహానుభావుడు. మీరు చెప్పినట్టుగా బుజ్జగించి, గోరుముద్దలు తినిపించి ఎంతో ఇదిగా చెప్పారు. అదంతా తెలుసుకొని మనం అజ్ఞానాన్ని మనం తొలగించుకోవటమే. ఇంత ఇదిగా చెబుతున్నారంటే మనం మన కోసం ఇదంతా తెలియజేశారు. కానీ మన భగవంతుడి దగ్గరికెళ్ళి ప్రదర్శనలు చేసి, మనం చేసిన కర్మలన్నీ తొలగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం గానీ, అసలు ప్రయత్నం చేయటం మానేసి, ఏయో పైపైన మన మనసునేదో జోకొట్టినట్టుగా ప్రదర్శనలు 108 ప్రదర్శనలు చేస్తే మన కర్మలు తగ్గిపోతాయి. మనం అని చెప్పని అనుకోవటం, మన అజ్ఞానంతోటి ఇయన్నీ అనుకోవటం. అసలు అసలు లోపలయన్నీ ఉంచుకొని, ఉమ్, లోపలంతా పెట్టుకొని బయటకేదో ప్రదర్శించితే ఏమి అవ్వదు. అది మనం తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకోవాలంటే మన ఆత్మ జ్ఞానంతోటి తెలుసుకోవాలి. గురువులు చూడండి అందరిని కూడా ఆత్మస్వరూపులుగానే చూస్తారు. ఉమ్. అలాగే మనం కూడా ఆత్మ జ్ఞానంతోటి ఉంటే అంతా కూడా చక్ చక్కగా కనపడుద్దండి. మనకి ఆ భగవద్గీత ఎన్నో మనకు నిజంగా ఫస్ట్ నుంచి వచ్చే కొందికి ఆ సారాన్ని తెలుసుకుంటా ఉంటే ఎంత అమృతంగా ఉంటుందోనండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అవి ఓకే. చదువుకొని తెలుసుకుంటే మా అంతరకు మాకు తెలీదు. మీరు చెప్పటం వల్ల ఇంకా, ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నాం. చాలా చాలా అదృష్టం అండి మాకు. ధన్యవాదాలండి అన్నపూర్ణ గారు మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
మేడం మీరు మా మేడంతో మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. ఉమ్. రాజ్యం మేడం గారు చెప్పినట్టు మీరు చెప్పి కొలిది ఏదో తేనె నాకుతున్నట్టుగా అంత మధురంగా అనిపిస్తుంది మేడం. చాలా చాలా బాగా చెప్పగలుగుతున్నారు. అందులో ఉన్నాయి కొన్ని అయితే ఇంకా బాగా అర్థమయ్యేలాగా మనకి అవి లోలోనికి తీసుకుంటా మీలో తీసుకున్న జ్ఞానాన్ని మళ్ళీ మాకు ప్రకాశించినట్టుగా చాలా బాగా చెప్పగలుగుతున్నారు మీరు. మీరు ఏదైతే అనుభవించారో అయన్నీ మాకు చెప్తున్నారు అని అనిపిస్తుందన్నమాట. ఆ పుస్తకంలో రాసినయి కొన్నయితే ఇంకా కొన్ని కొన్ని కూడా మీలో అనుభవించినయి చెప్పినట్టుగా చాలా తృప్తిగా అనిపిస్తుంది. విన్నంత సేపు ఇంక లేకుండగా అలాగనే ఎంత పనున్నా అలా కూర్చొని వినబుద్ధేస్తుంది. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రామదాసు బాధపడతా ఉంటాడు. నేనేం చేశాను, నాకెందుకు మీకోసమే కదా ఇన్ని సేవలు చేశాను, ఎంత చేశాను, అయినా కూడా నాకు ఇదేంటి బాధ ఏంటని బాధపడ్డాడు. కానీ తను చేసినది తను తెలుసుకోలేకపోయాడు. అలాగే మనం కూడా అజ్ఞానంలో మన కర్మలు మనం చేసే కర్మలు ఏంటని చెప్పి మనం తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుడు ఆ కర్మలు ఆయనేం తీసుకోడు కదండి, మనమే తీసుకోవాలి. ఆయనేం తీసుకోడు కదా. ఆయన మరి మీరు చెప్పినట్టుగా పాదాలు నమస్కారం చేసుకుంటే మనయన్నీ ఆయనకి అప్పచెప్పేద్దాం, మన కర్మలన్నీ పోతాయి అని చెప్పని వదిలించుకుందాం అనుకుంటే వదులుద్దేంటి? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? మనం చేసినవి మనమే అనుభవించాలి. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఇంకెవరైనా సుభాషిణి గారు మాట్లాడండి. అన్నపూర్ణ గారు చాలా బాగా చెప్తున్నారమ్మా. బాగా చెప్తున్నారు అన్నదా మాట సరిపోదు మీకు. ఆ ఆ భగవంతుడు మీతో పలికిస్తున్నాడు మా అందరిని జ్ఞానులు కమ్మని, ఆత్మజ్ఞానం సంపాదించుకోమని. అమ్మా మరి నాలాంటి వాళ్ళకి ఒక్కసారి చెప్తేను ఇంటేను ఎక్కదమ్మా జ్ఞానం. నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టండి. మీరు చెప్పిన క్లాసులన్నీను అది 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు ఒకటి, నెక్స్ట్ 12 వరకు ఒకటి, అలా 3 పార్ట్స్ చేసి యూట్యూబ్‌లో ఎక్కించి పెట్టరా? లేకపోతే దాన్ని నాకెలా చేర్పిస్తారో మీరు ఏమంటారు దాన్ని, పెన్ డ్రైవ్‌లోను పెట్టడం, ఏదో మొత్తానికి అందరికి అందుబాటులో ఉండేలా చేయండి. ఒక్కసారి చెప్పి ఎళ్ళిపోతే అవ్వదు కదా! మళ్ళీ దాన్ని వినటానికి కొంచెం వినగా వస్తుంది. పాఠమైనా సరే 3, 4 సార్లు వినగా వేము తీయగా ఉండు అంటారు కదా అండి. మరి ఈ జీవితమే ఏదో అర్జున విషాద యోగంలో చెప్పారు కదా విషం అని. ఈ జీవన యాత్ర అన్నది విషంతో ఉండింది. దాన్ని పట్టించుకోకుండా మనం అమృతపానం చేయాలంటే మళ్ళీ వినాలి కదా! అందుకని మళ్ళీ వినే అవకాశం కావాలనుంది. దాన్ని ఈ చెప్పిన ప్రతి క్లాస్‌ని ఒక దాంట్లో ఎక్కిస్తే మరి ఒక పెన్ డ్రైవ్‌లో అది యూట్యూబ్‌లో పెడితే మరి 4 అధ్యాయాలు పెడతారో టాబ్లెట్ గాను. 4 అధ్యాయాలు పెడితే ఎన్నొస్తాయి? 5 మరి ఎట్లా మరి డివైడ్ చేస్తారో మరి చెప్పండి. 6గా డివైడ్ చేస్తారో మరి చేసి ఆ యూట్యూబ్‌లో పెడితే గనక చక్కగా వినటానికి బాగుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే పండిత పామరులకి చాలా సులువుగా అర్థమయ్యేటట్లుగా ఉందండి. మా అమ్మగారు వాళ్ళకి, మా నాన్నగారు 92 ఇయర్స్, 88 ఇయర్స్ వాళ్ళకి వినిపించాలని ఉందండి నాకు. కొంచెం మీరు అలా చేయండమ్మా. 3 లేకపోతే 4 డివైడ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మీ కోరిక అందరికీ ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏం చేసినా శైలేష్ సార్ చేయాలి. ఆయన దగ్గర చేద్దాం. ఉన్నాయి రికార్డ్స్ అన్ని. విల్ రిక్వెస్ట్ హిమ్ వాట్ ఈస్ దేర్ అంటే పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళకి చేయటానికి ఏం పని ఉండదు గదా! వాళ్ళు అవును. చక్కగా వింటారుగా అసలు. ఎందుకంటే ఎవరికైనా అర్థమవుతుంది గదా! మరి మనకు మేమే ఎంజాయ్ చేస్తే ఎలాగు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి గదా! అందుకననమాట. శైలేష్ గారిని అడుగుతానులెండి మరి. మరి ఎలా ఎక్కిద్దాము? ఎక్కించింది యూట్యూబ్‌లో పెట్టాలా? లేకపోతే పెన్ డ్రైవ్ ఇవ్వాలా? యూట్యూబ్‌లో అయితేనే యూట్యూబ్‌లో ఎక్కువ. పెట్టేస్తారు మేడం. ఆ! ఇప్పుడు ఆ! రికార్డ్ చేసినవి కొన్ని ఇస్తున్నారు. కొన్ని ఎందుకో మరి నిన్న క్లాస్ రాలేదు. అలా కొన్ని క్లాసులు రావట్లేదు, పెట్టట్లేదు. శైలేష్ హ్మ్. సార్‌కి చెప్దాం. ఉన్నారా ఈరోజు లైవ్‌లో? ఆయన ఈ ఎలక్షన్ డ్యూటీ పడిందండి సార్‌కి. ఆహా! ఆయన జాబ్ చేస్తారు. సార్‌కి చెప్దాం ఒక్కొక్కసారి. లేకపోతే ఇంకెవరికైనా అప్పచెప్పండమ్మా. సార్‌కే గాకుండా ఇంకొకళ్ళకి మిస్ కాకుండా ఉంటుంది.
ఆ, మిస్ అలాగే అవుతా మేడం. ఉంటుంది. అంటే మనం దేర్ ఈజ్ హ్యూమన్ అంటారు కదా! ఒక్కోసారి ఇంకాను తెలియకుండానే మిస్ అవుతుంది గదా! అందుకని ఇద్దరికి అప్పు చెప్తే ఒకళ్ళ దగ్గర కాకపోతే ఇంకొకళ్ళకన్నా ఉంటుంది గదా! ఇంకొకళ్ళ ఆ, దగ్గరన్నా ఒకసారి స్టోరీ. మనమైనా కూడా అంత సుభాషిణి గారు మనం కూడా అక్కడ ఫోన్లు అక్కడ మనం ఇంటర్వ్యూలో మనమైనా చేయించుకోవచ్చండి ఫోన్ తీసుకెళ్ళి. ఎక్కడ? అవ్వకపోతే ఆ? ఇప్పుడు మనం ఫోటోలు కూడా పెన్ డ్రైవ్‌లో చేయించుకుంటాం కదా! అలాగే చేయించొచ్చు కదా! అన్నపూర్ణ గారు? అంటే ఇప్పుడు మరి వీడియోస్ అన్ని ఇందులో పెట్టాలి కదండి. ఆ! వీడియోస్ అన్నీ వీడియోస్ అన్నీ రావాలి. రికార్డ్ ముందు రికార్డ్ అవ్వాలి గదా! అన్నపూర్ణ. ఆ? రికార్డ్ అవుతుందండి, ప్రతి క్లాసు రికార్డ్ అవుతుంది. మరి రికార్డే ఆ ఉన్నది. రికార్డులన్నీ టేప్ చేసి ఆ, మీరు మా అమ్మాయితో పిల్లలైతే చాలా ఈజీగా చేస్తారమ్మా. మనమైతే చేయలేం అంటే గానీ ఎవరి ఇప్పుడు పిల్లలకి అవునవును. చెప్పినా అవును. మీ పాప, ఇది అబ్బాయి, అమ్మాయి ఎవరైనా దగ్గరుంటే అప్పచెప్పండిరా. ఇది ఒక జూమ్ సెషన్ లో రికార్డ్ అవుతుంది కదండి. అది హ్మ్. ఆ జూమ్ సెషన్ నిర్వహించే వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి దాన్ని తీసి అవునులెండి. అవును. పెట్టడానికి. ఓకే. ఓకే. అంతా చెబుతానండి. రికార్డ్ అయితే పర్వాలేదురా పెట్టొచ్చు. పెట్టొచ్చు. చక్కగా పెట్టాలిరా మరి. ఇప్పుడు 5 అధ్యాయాలయితుంది. ఫిఫ్త్ వన్ ఈస్ గోయింగ్ ఆన్ గదా! 4 పెట్టిచ్చమ్మా ముందు. 4 అలాగే సార్‌తో మేడం. పెట్టించిన చెప్దాంలెండి. తర్వాత ఆ, సార్‌తో అలా మాట్లాడదాంలెండి. అట్లాగే. చాలా బావుంది. ఓకే వెరీ మేడం, నైస్. మీరు మంచిగా అడిగారు. అందరికి ఉపయోగపడేది మీరు అడిగారు. థ్యాంక్ యూ. అవునండి. అందరికీ పెద్దవాళ్ళు వినాలంటే ఎందుకంటే బాగా వివరంగా ఉంది గదా! చెప్పి ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ఇనొచ్చు. కానీ వివరంగా ఆ భావం కూడా వివరంగా తెలుసుకుంటున్నాం గాబట్టి అది అది బావుందని చెప్పని అనుకుంటున్నారు సుభాషిణి గారు. అవును. అది మాట్లాడదాం సార్‌తో మాట్లాడదాం. అట్లాగే అండి. ఓకే. నెక్స్ట్ థాంక్ యూ అమ్మా. సునీత గారు. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. మీరు చెప్తున్నారు ఈ రోజు నేను కళ్ళు మూసుకొని వింటూ అన్ని పద్యాల్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. మీరు ఒక్కొక్కటి చెప్తుంటే నాకు ఒక్కొక్క పద్యం ఒక్కొక్కటి అన్ని గుర్తొస్తున్నాయి. ఆ, ఆ, బాగుంది మేడం. అవన్నీ చెప్పేస్తాను ఇప్పుడు మొత్తం. ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందుగలడు, దానవాగ్రణి వింటే. కామము క్రోధము అన్నారు కదా మేడం. ఆ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను పిల్లలకి చెప్పేదాన్ని. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంట్రు తథ్యము సుమతి. ఇలాంటి మళ్ళీ వేమన గారి పద్యాలు, భజగోవిందం అన్ని వరుసగా మీరు చెప్తుంటే నేను అవి లోపలికి వచ్చేస్తున్నాయి అన్నమాట నాకు. ఆ ఆ ఎప్పుడు నిశ్చలతత్వం ఏర్పడుతుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందో. అలాగే వేమన గారి పద్యం ఏంటంటే, మనసులోననున్న మర్మమంత ఎరింగి స్థిరము చేసి ఆత్మతేటపరచి, ఘటము నిల్పవలయు ఘనతలింకేటికి, విశ్వధాభిరామ వినురవేమా. ఇది భద్రిజీ గారు రాసిన వేమన పద్యాలలో మొదటి పద్యం మేడం. ఇది పట్టుకుంటే ఒక అరగంట సజ్జన సాంగత్యం చేయొచ్చు, అంత గొప్ప పద్యం అన్నమాట. ఆత్మ సందేశం గురించి ఇవన్నీ అలా తిరుగుతున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. చిన్న పాట పాడేస్తాను. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపున నిన్ను కొలచేనురా, తిరుమల మందిర సుందర
సుమధుర కరుణా సాగరా పాలకడలిలో శేషతల్పమున పవళించిన శ్రీపతివో పాలకడలిలో శేషతల్పమున పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగ్గురమ్మలకు మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో ముగ్గురమ్మలకు మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును ఘడి అయినా నీ గుడి వాకిట దివ్వెను నేనై నిలిచిన చాలును రేయైనా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలును రేయైనా నీ పదములపై కుసము నేనై నిలిచిన చాలును క్షణమైనా నీ పదములపై దివ్యను నేనై నిలిచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపున నిన్ను కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా ఆని ముత్యములన్నీ ఈ జూమ్ లోకి ఏదో నెలుక్కుని ఆంజనేయ స్వామి తీసుకొచ్చినట్టు వచ్చేసింది మన జూమ్ అంతా. ఆంజనేయ స్వామి కాదు మేడం, రాజ్యం మేడం తీసుకొచ్చారు. ఆవిడే ఓకే అంటారు. రాజం మేడం ఆంజనేయ స్వామి. అంతే, ఆంజనేయ స్వామి త్వరపడితేనే అంతేనండి. అవునండి. సునీత గారు బాగా ధ్యానం చేయించారు. మాట్లాడండి. సునీత మేడం థ్యాంక్ యూ. కర్మ విపాక చేస్తున్నారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అన్నపూర్ణ మ్యామ్. నిదానంగా చక్కగా మాట్లాడండి సునీత గారు. మ్యామ్ నాదొక సందేహం మ్యామ్. చేస్తారా? ఇప్పుడు మనం కర్మ విపాక ధ్యానం కూడా మనం గత జన్మలో చేసిన తప్పులకు క్షమాపణ కోరుకుంటున్నాము. ఎందుకంటే ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ తప్పు మళ్ళీ చెయ్యము అని మనం జ్ఞానం పొంది క్షమాపణ కోరుకుంటున్నాం కదా మ్యామ్. నాదొక సందేహం ఉంది. కొన్ని సమస్యలు తొందరగా క్లియర్ అవుతున్నాయి. కొన్ని అవ్వట్లేదు. అంటే వాటికి కూడా సమయం ఉంటదా? ఈ టైం వరకు మనం అవి శిక్షణ కోసమే తెచ్చుకున్నాం కదా మనం. ఇప్పుడు రామదాసు పక్షిని బంధించారు పంజరంలో. ఈ జన్మలో తను ఎంత మంచిగా చేసినా, ఎంత భక్తితో ఉన్నా మళ్ళీ ఆ శిక్షణ కోసం జైల్లో బంధించారు. అప్పుడు రామదాస్ ఏం చేస్తారు? నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటారు. అంటే నేను బాగున్నాను. ఇంత మంచి మార్గంలో ఉండి, భక్తి మార్గంలో ఉన్నా కూడా నాకెందుకు ఈ శిక్ష అంటారు కానీ, నేను ఒకప్పుడు ఏదో చేశాను. అందుకే ఇది నాకు వచ్చింది అని లేదు. అది ఇప్పుడు మనము తర్వాత మళ్ళీ రామదాస్‌లో కూడా అది కలుగుతది. ఏదో నేను తప్పు చేశాను. అందుకే నేను ఇలా బాధపడుతున్నానని.
మనము ధ్యాన మార్గం ద్వారా జ్ఞానాన్ని పొంది క్షమాపణ కోరుకుంటున్నాము. మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతాము జ్ఞానంతో. ఉమ్, సమస్యలు ఇప్పుడు మీరు చెప్పారు కదా! నేను విన్నాను అంతకుముందు. కొన్ని సమస్యలు ఈ టైం వరకు అనుభవించాలి. ఆ శిక్షణ కోసమైనా అని అది నిజమేనా మ్యామ్? మనలో పరివర్తన వచ్చినా కూడా అంతవరకు అనుభవించాలా? ఆ టైం వచ్చేంత వరకు అనుభవించాలా? మరి అదే ఇప్పుడు రామదాసులో అంత భక్తితో అంత అభివృద్ధితో ఉన్నా మరి దాన్ని అనుభవించాల్సి వచ్చింది కదా. హ్మ్. అలాగే మనం కూడా కొన్ని అనుభవించాల్సి వస్తుంది. కొన్ని తప్పవు. ఓకే. కొన్ని తప్పు క్లియర్ చేసేసుకుంటున్నాం. మన కర్మ క్లియర్ అయిపోతుందని మనం అర్థం చేసుకోవాలి అంతే. అవును. గతంలో ఉన్న కర్మ మనకి ఇప్పుడు క్లియర్ అయిపోతుందని అర్థం చేసుకోవాలి అంతే. అంతే. దాన్ని కూడా ఆనందంగా అనుభవించేయాలి. సార్ హ్మ్. ఏం చెప్తారంటే అది కూడా ఆనందంగా అనుభవించండి అని చెప్తారు. అది హ్మ్. ఓకే. ఇంకా దేనికి భయపడాల్సింది ఏం లేదు. ఒక ఆత్మజ్ఞాని దేనికి భయపడ్డు. ఓకే. మరి యోగులు ఋషులు అడవులకెళ్ళి సాధన చేసుకుంటే అక్కడ సాధన చేసుకునేటప్పుడు వాళ్ళు తపస్సు చేసుకునేటప్పుడు వాళ్ళ కష్టాలు కలగలేదా? హ్మ్. కలిగేవి కదా. సమయానికి ఒక్కొక్కసారి ఆహారం దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. ఇప్పుడు చూడండి పూర్వం మనకి ఇందులో చెప్తారు రాక్షసులు వచ్చి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటారని. హ్మ్. అప్పుడు మనకి ఈ రాజులంతా కూడా వాళ్ళని తపస్సు చేసుకోవడానికి ఆ సాధన చేసుకోవడానికి సెక్యూరిటీ ఇచ్చి రక్షిస్తారు. అలాగే రాముడు కూడా వెళ్తాడు కదా వశిష్ఠుల వారికి యజ్ఞం తలపెట్టినప్పుడు వశిష్ఠుల వారి విశ్వామిత్రుడు జనగమ ఈయన దగ్గరికి వచ్చి రాముడు రాముడిని లక్ష్మణుడిని పంపించమని అడుగుతారు వాళ్ళు. అంటే వాళ్ళకి రాక్షసులు ఆటంకం కలిగించకుండా చూడమని. హ్మ్. కొన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఓకే మ్యామ్. మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత ఆ, పరివర్తనతో ఉన్నా మనం అది టైం వచ్చేంత వరకు మనం పేషెన్స్‌తో హ్యాపీగా తీసుకోవాలి. ఉండాలి అంతే. ఓకే. ఇప్పుడు మన కర్మ గురువులు వాళ్ళ మనలో గురువులు ఇప్పుడు చూడండి మన పత్రిజీ అయినా మరి ఎంతో ఈ లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నా గానీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యావు కదా. అంటే అవును. మనకి సహనంతో మనం పేషెన్సీతో ఓకే అది తొలగిపోతుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు గురువు గారు ఏం చేసేవారు అంతే. అవును. చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మ్యామ్. ఇంకా మేడం ఇంకా మనం ఈ సాధనలో ఆ పెద్ద పెద్దయి అన్నీ కూడా అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అలాంటి ఏదైనా ఉన్నాయనుకోండి. అది ఆ, జరుగుద్ది గానీ అది కొంచెం తేలికలో పోద్ది. పెద్దగా అంతే. అంటాం కొంచెం సింపుల్ గా అయిపోతుంది. ఇంత అయిపోద్ది. ఇంత ఇదే కొండంత అనుభవించాల్సింది గోరంతతో కొంచెం పోతుంది. మన సాధనతో మనం చేసే సాధన. ఆ, అంతే. ఆ! కొండంత కర్మ గోరంతలో పోతుంది. పోద్ది. ఓకే మేడం. ఎవరైనా మాట్లాడతారండి? చాలా సంతోషం మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. అర్థమయ్యేలాగా నాకు చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మేడం. నిర్మలా గారు? నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఆ, చాలా అద్భుతంగా చెప్పారు ఇవాళ మన కర్మల్ని ఏ రకంగా ఆ, అనుభవించాల్సి. ఇప్పుడు సునీత అడిగినట్టు ఏంటంటే కర్మలు అందరం అనుభవించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆ కర్మల్ని అనుభవించేటప్పుడు మనకి ధ్యానంలోకి రాకముందు ఏమవుతుందంటే అది పెద్ద కష్టం కింద అనిపిస్తాయి. ఉమ్, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని అనుభవించగలిగేటటువంటి ఒక పరిణితి చెందుతాం అన్నమాట. శక్తి కూడా ఉమ్, వస్తుంది. దాన్ని ఈజీగా తీసుకోగలుగుతాం ఏదైనా సరే. ఏ ఉమ్, కష్టం వచ్చినా సరే మనం దాన్ని ఈజీగా తీసుకోగలుగుతాము. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు అవి కూడా పెద్దగా రావాల్సినవి చిన్నగా గోటితో మనం చెయ్యి పోవాల్సి ఉంటే ఉరికిన ఏళ్ళ దగ్గర ఏదో చిన్న గాయం అవటం అట్లా జరుగుతాయి. ఈ, ఆ, ఆ, అది యాక్సిడెంట్ అనే కాదు ఏదైనా ఏ కర్మ అయినా అవును. ఏ సమస్య అవ్వచ్చు, ఏ కష్టం అవ్వచ్చు, ఏదైనా అలా ఘోరంతగా ఉమ్. అవ్వాల్సింది కొండంత అనుభవించాల్సింది ఘోరంతో పోతుంది అనమాట. అవును అలా పోతాయి. ఇప్పుడు మనకి ఏమైనా ఆస్తులు ఈస్తులు పోవాల్సిన ఏంట కర్మ దాని గురించి ఆస్తులను పట్టుకొని ఏలాడుతూ ఉంటాము. కానీ అది ఏంటంటే ఆస్తులు పోయినా కూడా భగవంతుడు ఏం చేస్తాడు మనం దీంట్లోకి వచ్చినప్పుడు మనకి ఇది చాలా మంది అందరం తెలుసుకోవాల్సిన మాట అన్నమాట. అయ్యో నా ఆస్తులు పోయినాయి నాకేమి లేదని చాలా మంది అనుకుంటా ఉంటారు.
కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మన కర్మల్ని తగ్గించి అక్కడ మనకి కావలసిన నిత్యావసరాలకు అన్నిటికీ తోడ్పడుతూ ఉంటాడు. ఉమ్, నిత్యావసరాలకు ఎక్కడ మనకు లోటు రాదు, ఏ విషయంలోనూ లోటు రాదు. మనకు కావాల్సిన నీడ్స్ అన్ని ఆ సమయానికి ఏం కావాలో అవన్నీ ఏదో ఒక రూపాయన మనకి జరిగేటట్టు చూస్తాడనమాట. ఉమ్, అది మనం తెలుసుకోవాలి. దానివల్ల మనం అసలు పోయినాయి అంతే, మన దీనిలో నుంచి వెళ్ళిపోయినాయి. దాని గురించి మనం బాధపడక్కర్ల, మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం, వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు అనేది భావనతో మనం ఉంటే గనక ఇవన్నీ ఏమీ కూడా మనల్ని బాధించవు. అదే చెప్పారు కదా, నిర్యోగక్షేమ ఆత్మవాణి. అదే అదే యోగక్షేమాల గురించి నువ్వు అంటే అదే నీకు అది ఏ సమయానికి ఏది అందించబడాలో అది అందించబడుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు అవసరాలన్నీ ఇక్కడ ఉన్నాయి, అవి మన అవసరానికి తగినట్టుగా అందించబడుతూ ఉంటాయి. అందించబడుతూ ఉంటాయి. అది మనం తెలుసుకుంటాం, ఛానల్లోకి వచ్చినప్పుడు అవన్నీ తెలుసుకోగలుగుతున్నాం. అదే మనం నిశ్చలంగా ఉండగలగాలి, నిశ్చలంగా ఉంటాం. అంతకుముందు తెలుసుకోలేమన్నమాట. అది ఇక్కడ ఉన్న తేడా రెండిట్లో. చాలా అద్భుతంగా ఉందండి ఈ రోజు క్లాసు. నేను పని చేసుకుంటా వింటా ఉన్నాను, మధ్య మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకెవరైనా మాట్లాడతారండి? మన పత్రిజీ పేరవరంలో ఒకసారి చెప్పారండి, సతీ సావిత్రి తన భర్తని కాపాడుకోవడానికి తన్ని ప్రాణాలతో ప్రాణాలు మళ్ళీ తిరిగి రప్పించుకుంది కదా, ఆ కర్మ అనుభవించనీయకుండా చేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్న 3 జన్మల్లో భర్త 3వ రోజే పోవటం, మళ్ళీ ఆ కర్మను అనుభవించాల్సి వచ్చింది అని పత్రిజీ చెప్పారండి, స్టేజీ మీద చెప్పారు. ఒక కథలాగా చెప్పారు. మీకు గుర్తుందో, మీరు కూడా ఉన్నారు అనుకుంటా అప్పుడు. ఆ జన్మలో జరగాల్సింది జరగనీయకుండా తను గొప్పదే, ఆ గొప్ప జ్ఞానే, తనకు తెలుసు యముడు వస్తున్నాడని దివ్య దృష్టితో చూడగలదు. కానీ అక్కడ తను అనుభవించాల్సిన దాన్ని అనుభవించకుండా వాయిదా వేసేసుకుంది అని చెప్పారు. మరి జన్మలో అనుభవించాల్సి వచ్చింది, మళ్ళా 3 జన్మలు దాన్ని అనుభవించాల్సి వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు మన పత్రిజీ చెప్పేది ఏంటంటే, మనకు వచ్చిన దాన్ని మనం అనుభవించక తప్పదు. ఇది మనం చేసుకో, మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనం ఇది క్లియర్ చేసుకోకపోతే మనం అనుభవించాలి కదా మళ్ళీ వచ్చే జన్మలో కూడా. ఎగ్జాంపుల్ రమణ మహర్షి. రమణ మహర్షి మరి దైవమే కదా, దైవం లాగే మనందరం చూస్తాము. మరి ఆయన ఆ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. అవును, మరి ఆయన కావాలనుకుంటే దాన్ని క్యాన్సర్ చెయ్యి మీద వస్తుంది క్యాన్సర్. ఆ పుండు మీద పురుగులు ఉన్నాయని చెప్పని వాళ్ళు పక్కన పురుగులు తీస్తుంటే వాటి ఆహారం ఇది తిన్నాయి అని చెప్పి అన్నారంట ఆ మహానుభావుడు. పురుగులను తీసేయకుండా వాటి ఆహారం అవి తింటున్నాయి, వాటిని ఎందుకు కదిలిస్తారు అన్నారంట. ఎన్ని నిజంగా అంత ఆ మహానుభావుడు ఆయన. కానీ ఈ గురువులందరూ కూడానండి, ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస గాని, బుద్ధుడు గాని, వీళ్ళందరూ కూడా, ఈ రామకృష్ణ పరమహంస కూడా, ఆయన కూడా క్యాన్సర్ తోటే, ఆయన ఆ రోజు రాసపుండు అంటారు కదా, దాంతో ఆయన కూడా నిర్వాణం చెందింది. ఇప్పుడు మన బుద్ధుడు కూడా ఏంటంటే రక్తకరణి వ్యాధి అనేది ఉండేదంట కదా, అది అంటే ఇది క్యాన్సర్ లాంటిది, దాంతో నిర్వాణం చెందారు వీళ్ళందరూ కూడా. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఆ శరీరాన్ని వదిలేయడానికి ఏదో ఒక కారణం కావాలి కాబట్టి, ఇప్పుడు పత్రిజీ కూడా ఒక హెల్త్ ప్రాబ్లము, ఆయన ఒక గురువు కదా, ఇలా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అది ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడానికి అదొక కారణం కూడా, కారణంగా తెచ్చుకుంటారు కొంతమంది. అంటే దాని ద్వారా బయటికి, ఆ శరీరంతో బయటకు వెళ్ళిపోవడానికి, ప్లస్ ఏమైనా అయి ఉండొచ్చు వాళ్ళలో. మరి అందరూ ఎన్నో జన్మలు తీసుకొని ఆ జన్మల్లో నుంచి ఇలా సాధన చేసి ఆ స్థితికి వచ్చిన వాళ్ళే కదా. అందుకే కదా భగవంతుడు ఏం చేశాడో అది చెయ్యండి అని మన గురువు గారు ఎందుకు చెప్పారు. వాళ్ళు ఏ సాధనలు చేసి ఆ స్థితికి వచ్చారో మనం ఆ సాధనలు చెయ్యాలి. అంతేకాని మనం పూజలు చేసి దీపారాధనలు చేసి ఈ ఈ ఈ మార్గంలోనే వెళ్తామంటే అది అవ్వదు.
వాళ్ళు చేసిన సాధన మనల్ని చేయమని చెప్పారనమాట. అప్పుడే మనం వాళ్ళు పొందిన స్థితిని పొందగలుగుతాం. అది ఆ భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడో అప్పుడు ఈశ్వరుడు తపస్సు చేశాడు, పార్వతీదేవి తపస్సు చేసింది, షిరిడి సాయి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే కదా వాళ్ళు ధ్యాన సాధన చేసే ఆ స్థితిని పొందారు. మనం కూడా ఇప్పుడు ఈ రమణ మహర్షి అయినా మౌనం, ధ్యానం వీళ్ళందరూ చేసింది అదే. మనం అది చెయ్యాలి అని అందుకే గురువు గారు చెప్తారు. మనలో పత్రిజీ చాలా ఇంకా తగ్గించుకోవాలనుకుంటే ఆయన తగ్గించుకోవచ్చండి, ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు పత్రిజీ. కానీ ఇంకా ఆయన నేను వచ్చింది అయిపోయింది, నేను చెప్పాల్సింది అయిపోయింది, నేను చేయాల్సింది అయిపోయింది అనుకున్నారు. హాస్పిటల్ చూడలేదు, మందులు వాడలేదు. మామూలు మనలాంటి వాళ్ళం అయితే హాస్పిటల్ పరుగులు పెట్టడం, మందులు వాడటం అలాంటివి జరిగేది. కానీ ఆ మహానుభావుడు అలా చేయలేదు. అయిపోయింది, నా పని అయిపోయింది, నేను చేయాల్సింది నేను చేశాను అని చెప్పి అనుకున్నారు. హాస్పిటల్ మొహం చూడలేదు. దీంట్లో ఈయన వేదాద్రి మహర్షి కూడానండి, ఆయనకు ఆయుష్ ఆయన దీంట్లో చెప్పింది ఏంటంటే 50 సంవత్సరాల వరకేనంట. ఆయన ధ్యానం చేసి తన ఆయుష్ని 90, అంటే ఈ పామర్లకు అందరికీ నేను ధ్యానాన్ని అందించాలి అనే ఒక సంకల్పంతో ఆయన 94 ఏళ్ళు 94, 96 ఏళ్ళు ఆయన జీవించారు. అదే ఆయన ఇంకా చేయాల్సిన పని ఉందని ఆయన పెంచుకున్నారు ఆయుష్. పత్రిజీ తన పని అయిపోయిందని అయిపోయింది అది. తగ్గించారు. అది తను వచ్చిన పని అయిపోయింది అయిపోయింది అంతే. ఇంకా అని ఆయన తగ్గించేసుకున్నారు తన భూమి మీద ఉండాల్సిన సమయాన్ని. అంతే. ఆది శంకరాచార్యుల వారు కూడా చూడండి, 8 సంవత్సరాలకి భూమి మీదకి వచ్చి ఇంకొక 8, ఇంకొక 8, ఇంకొక 8 అని అలా 32 ఏళ్ళు వచ్చే వరకు ఆయన భూమి మీద ఉన్నారు. అంటే పైనుంచి మాస్టర్స్ అలాగా వాళ్ళకి ఆ శక్తిని, ఆయుష్ని ఇస్తూ ఉంటారన్నమాట. అలా మన అవసరం భూమి మీద ఉన్నప్పుడు. అవును. ఇప్పుడు అరవిందులు కూడా ఆయన కూడా అంతే చేశారు. అరవింద్ మహర్షి కూడా, అరవింద్ ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా 40 సంవత్సరాలు సావిత్రి గురించి శోధన చేసి రాశాడండి ఆయన. రాసిన తర్వాత తను వచ్చిన పనే అయిపోయింది అని చెప్పి శ్రీమాతకి అప్పచెప్పేసి తన డ్యూటీని, ఆయన శరీరాన్ని వదిలేశారు. ఇట్లా ఎంతో మంది మనం తెలుసుకోవాల్సినటువంటి మహర్షులు బోల్డంత మంది ఉన్నారనమాట. అరవింద్ అరవింద్ ఘోష్. ఓకే మేడం, మరి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మేడం. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. జూమ్ సెషన్ లో ఉన్న ఆత్మ మిత్రులందరికీ ఆత్మ నమస్కారాలండి. మేడం అన్నపూర్ణ మేడం, మీ అనుమతితో ఎండ్ చేసుకుందాం మేడం క్లాస్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం.